కేవలము రామనామ సంకీర్తనతో, రామ అన్న రెండక్షరాల నామమే, అది కృష్ణ కావచ్చు, రామకృష్ణ కావచ్చు. అలా రాముడి కృష్ణుడి యొక్క నామ సంకీర్తనతో మన లోపల కూడా ఇలాంటి దుర్గుణములు ఏవైనా ఉన్నా అవన్నీ దూరం చేయగలిగేటువంటి శక్తి కేవలం కలియుగంలో నామానికి మాత్రమే ఉన్నదయ్యా ఉద్ధవ. కాబట్టి ఉద్ధవ, నీవు నామ సంకీర్తన చేయు. భూలోకమున మానవుడు దుష్టులతో సహవాసం చేస్తాడు. మానవుడు మరీ ముఖ్యంగా దుష్టులతోనే సాంగత్యం చేస్తాడు. ఎవరికైతే దుర్గుణాలు ఉంటాయో వారితోనే స్నేహం చేస్తాడు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆదిశంకరాచార్యుడు ఏమని చెప్పాడు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం చేయాలి. ఇవాళ 7 రోజుల నుంచి మనం చేస్తున్నది అదే సత్సాంగత్యం. ఈ సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది, అంటే ఇంటిని మర్చిపోయే గుణం కలుగుతుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం కలుగుతుందో, ఇంతమందిలో నువ్వున్నా నీ మనసు మాత్రం నేను ఒక్కడే ఉన్నా, పరమాత్మ తప్ప నాకు ఇక్కడ చుట్టూ ఎవ్వరూ కనిపించడం లేదు అన్న నిస్సంగత్వం కలుగుతుంది. నిస్సంగత్వం ఎప్పుడైతే కలుగుతుందో నిర్మోహత్వం కలుగుతుంది. నిర్మోహత్వం అంటే ఏమిటో తెలుసా? అమలారా, ఆడేవారు ఆడవచ్చు, పాడేవారు పాడవచ్చు. అంటే ఈ ముందు కూర్చున్న 70 ఏళ్ల అమ్మలు కూడా లేచి ఎగిరి ఆడుతున్నారంటే అదే నిర్మోహత్వం. శరీరం సహకరించకపోయినా పరమాత్మ కొరకు మనం చిందులు వేస్తున్నామే. ఇంట్లో పెళ్ళైతే కన్న కొడుకు పెళ్లిలో కూడా ఒక అడుగు వేయడానికి మనం మొహమాట పడ్డటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భగవంతుడి కొరకు ఒళ్ళు మరిచి ఆ నృత్యం చేస్తున్నామే, అదే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. అలా ఎన్ని గంటలైనా 12 అని రాశారయ్య గారు. ఇప్పుడు టైం చూస్తే 1 అయిపోయింది. చూడండి, ఆ టైం అనేటువంటిదే తెలియకుండా నిశ్చలంగా మనం కూర్చోగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇలా కూర్చోగలుగుతామో అప్పుడే జీవన్ముక్తి అన్నారు. అంటే పరమాత్మను చేరుకోవడానికి ఇదే మార్గం. నిజంగా మనకు శరీరానికి అలసట దేని వల్ల రావాలి? భోజనం వల్ల కాదండి. భగవంతుని నామాన్ని చెబుతూ 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 మీరు గమనించారో లేదో, విజయ్ చిత్తచోరా యశోదా కే